ఈరోజు మా బావ బర్త్‌డేకి ఇంట్లోనే వెనిల్లా స్పాంజ్ కేక్‌ని ప్రిపేర్ చేశాను. ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా చూసేయండి. దీనికోసం ఒక జల్లెడలోకి 1 కప్ మైదా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, పావు స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసి జల్లించుకొని పక్కన ఉంచుకోవాలి. మిక్సీ జార్‌లోకి హాఫ్ కప్ షుగర్‌ని తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పించ్ ఆఫ్ సాల్ట్‌ని యాడ్ చేసి, పావు కప్పు సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని యాడ్ చేసి 2 ఎగ్స్‌ని బీట్ చేసి వేసుకొని 2 స్పూన్స్ పాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి పావు స్పూన్ వెనిల్లా ఎసెన్స్‌ని యాడ్ చేసి మిక్సీ జార్‌లో 1 మినిట్ పాటు ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ ఇలా రిబ్బన్ స్ట్రక్చర్ వచ్చే వరకు మిక్సీ పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మైదా పిండిలోకి యాడ్ చేసి విస్కర్‌తో ఇలా వన్ డైరెక్షన్‌లో కలుపుకోవాలి. ఈ మిశ్రమం అనేది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ స్ట్రక్చర్‌లో రావాలి. ఇప్పుడు ఒక గిన్నెకి నెయ్యిని పూసుకొని మైదా పిండితో డస్టింగ్ చేసుకొని ఈ కేక్ బ్యాటర్ మొత్తాన్ని ఆ గిన్నెలోకి యాడ్ చేసి ఎయిర్ బబుల్స్ లేకుండా ఇలా ట్యాప్ చేసుకోవాలి. మనం ముందుగానే స్టవ్ మీద ఒక దలసరి గిన్నెని పెట్టుకొని 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకొని ఈ కేక్ బ్యాటర్ని అందులో పెట్టి మూత పెట్టి 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి. 40 మినిట్స్ తర్వాత మూత తీసి కుక్ అయిందో లేదో ఇలా నైఫ్తో చూస్తే తడి ఏం లేకుండా వస్తే కేక్ మంచిగా కుక్ అయినట్టు. కూల్ అయిన తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకుంటే వెనిల్లా స్పాంజ్ కేక్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత స్పాంజ్గా నీట్గా వచ్చిందో. ఇంట్లోనే చాక్లెట్ సిరప్ ఉంటే ఇలా హ్యాపీ బర్త్డే బావ్ అని సింపుల్గా డెకరేట్ చేశాను.